అవును ఏ సినిమా చేసినా ఖచ్చితంగా చేస్తారు. అవును పాములు అనేవాడు కోమలంగా ఉండా పాములంగా ఉన్నాడు, సీరియస్నెస్ లేదు. మీరు దానికోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది, ఎంత జోవియల్గా యాక్ట్ చేయలేదు. అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా అంటారా? నేను చాలా సున్నితం సార్ బయట, మీకు తెలీదు. అడగండి మన మేము మిత్రులను అడగండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ. డైరెక్టర్గా మీరు చాలా చేస్తారు కదా, ఎంత చేస్తారు కదా. అవునవును సినిమాలని. అవును చాలా సీరియస్ రైటింగ్ ఉంటుంది, అవును కానీ ఈయన సీరియస్ రైటింగ్ ఉండదు కదా. అవును బట్ అదే కదా మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే నౌ పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. నేను రిలీజ్ ముందు టెన్షన్ పడ్డానన్నారు. ఆ? నేను రిలీజ్ ముందు టెన్షన్ పడ్డాను, టెన్షన్ పడ్డారు. టెన్షన్ సార్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా ముందు రోజు లైట్గా ఉంటుంది కదా. సో నేను నో వీ కాంట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు రిలాక్స్, ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చిద్దాం స్పీచ్లు, ఇది వాళ్ళు మాట్లాడితే ఉన్నట్టుంది. సో నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్లు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45కి షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలు అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం. అంటే మీకు తరుణ్ భాస్కర్ గారు